ఓకే, ప్రమాణ కార్యక్రమం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి, కళ్ళు ముచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు తండ్రి, కుమారు అలాగే అనిత వివాహంలో మేమందరం చేరి ఉన్నాం. మేమందరం వివాహ కార్యక్రమంలో సంతోషించుతూ ఆనందించుతూ ఈ వివాహం కార్యక్రమంలో మేము వర్ధిల్లే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రమాణ కార్యక్రమం జరిగిస్తుండగా క్షేమకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన వాళ్ళందరికీ రక్షణ దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. మరి తొందరగా అయిపోతుంది, ఏమీ లేట్ కాదు. ఓకే, అలాగే కుమారి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. అలాగే అనిత తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉండాలి, లేదా వాళ్ళ తరపున ఎవరైనా పెద్దలు. ఆ పెద్దనాయన భీమన్న రెడీగా ఉండాలి. మేము పిలిచినప్పుడు స్టేజ్ మీదకి రావాలి, రెడీగా ఉండండి. ఓకే, ఇప్పుడు దంపతులను అడుగుదాము. ఓకే కుమారు, ఈ పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎస్. అనిత, ఈ పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనమ్మా? ఓకే, వాళ్ళిద్దరికి ఇష్టమే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వచ్చిన వాళ్ళందరికీ నేను 3 సార్లు ప్రకటన చేస్తాను. మళ్ళీ మీ ఇష్టమై ఉన్నట్టయితే మీరు మనం చెప్పినట్టు మీరు చెప్పాలి. కుమారు అనిత ఇలా వివాహము జరగని అన్నట్టయితే మీరు మౌనంగా ఉండండి. ఏదైనా అభ్యంతరం ఉన్నట్టయితే ఇప్పుడే మీ చేతులు పైకెత్తి మీ అభ్యంతరాన్ని తెలియజేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఒకటోసారి. రెండోసారి అడుగుతున్నాను, వీళ్ళిద్దరి వివాహం జరగకూడదు, దానికి ఏదైనా కారణం ఉంది అన్నట్టయితే చేతులు పైకెత్తి మీ అభ్యంతరాన్ని తెలియచేయచ్చు, లేదా మీరు మౌనంగా ఉండవచ్చు. మూడోసారి, లాస్ట్ సారి అడుగుతున్నాను, వచ్చిన బంధుమిత్రులు సంఘస్థులు అందరికి కూడా వీళ్ళిద్దరి వివాహం జరగకూడదు అని ఏదైనా అభ్యంతరం ఉంటే మీ చేతులెత్తి అభ్యంతరాన్ని చెప్పండి, లేదా మీరు మౌనంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఓకే, అందరూ మౌనంగా ఉన్నారు. పెద్దలు అంటారు మౌనమే అంగీకారం అంట. అయ్యా, వీళ్ళిద్దరు పెళ్లి జరగని అన్నట్టయితే మీ చేతులు ఎత్తి చూపించండి. ఓకే, 2 చేతులు 2 చేతులు పైకి చూపించండి. ఎవరికైనా ఒకటి ఉంటే ఒకటి కూడా ఎత్తండి. ఓకే, అందరు పైకి ఎత్తండి. ఓకే, అందరు సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఓకే ఓకే, దంపతులకు ఇష్టమై ఉంది, వచ్చిన బంధుమిత్రులకు అందరూ కూడా ఇష్టమై ఉన్నది. చాలా సంతోషము. అయితే మీకు అందరికి ఇష్టమై ఉంది, కానీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం అడగాలి. కుమారు తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. అనిత వాళ్ళ పెద్దనాయన భీమన్న ఆయన భార్యగా కూడా ఉంటే వాళ్ళిద్దరూ రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వరగా మీరు స్టేజ్ మీదకి రండి. కళ్యాణం సువన్ రాజు సునీత భీమన్న తన భార్య త్వరగా స్టేజ్ మీదకి వచ్చి మీ అభిప్రాయం కూడా చెప్పాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వరగా సువన్ రాజు ఎక్కడ? అప్పుడు చెప్పినాం రెడీగా ఉండమని. సువర్ణరాజు, కళ్యాణం సువర్ణరాజు సునీత భీమన్న భార్య. త్వరగా రావాలి, లేట్ చేయొద్దండి. అందరు లేట్ చేస్తారు, సేవకు మీద బాధపడతారు. త్వరగా రండి. అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కుర్చీలో కూర్చోండి. కుర్చీలు ఏదైనా పిల్లలు కూర్చోండి, ముందు పంపించండి, పెద్దలు కూర్చోబెట్టండి. మీ బాబుకల మీరు ఉండండి. ఓకే, మొదటిగా పెళ్లి కుమారు నుంచి వచ్చిన తల్లిదండ్రులను అడుగుదాము. మీ కుమారునికి ధూపం భీమన్న వాళ్ళ తమ్ముని కుమార్తె మహేష్ కుమార్తె అనితను మీ కుమారునికి వివాహం చేసుకొని మీ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి సోన్ రాజు నీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మా నీకు ఇష్టమేనా?
హల్లెలూయా అని చేస్తుంది. ఓకే, మంచిది. వీళ్ళకి ఇష్టమని వీళ్ళు చెప్పారు. అయ్యా, మీ తమ్ముని కుమార్తె అనితను కళ్యాణం సువన్ రాజు కొడుక్కి కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి మీకు అల్లుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. అమ్మా, నువ్వు చెప్పమ్మా. ఇష్టమే సార్. ఓకే, వాళ్ళకు కూడా ఇష్టమే ఉందంట. అలాంటప్పుడు నాకేం అభ్యంతరము లేదు. కాబట్టి వాళ్ళే ఒకరి చేతులు ఒకరు కలుపుతారు. చేయబట్టుకోమ్మా, ఇలా పట్టుకో. బైబిల్ ఉందమ్మా? లేదు కదా? అవతల ఉండాలి. అవతల ఉండాలి. కనబడతారా? వద్దు, వద్దు, అవతల ఉండాలి. అవతల ఉండాలి. ఇట్లా పట్టుకో. పట్టుకోమ్మా. పట్టుకో. నువ్వు ముందుకు రా. అందరు కనపడాలి ఫోటోలో. అవతల పోమ్మా. అమ్మాయి చేయి తీసుకొని అబ్బాయి చేతిలో కలపండి. కుడి చేయి, కుడి చేయి, కుడి చేయి. ఇద్దరు పట్టు. కాపు చేయి, కాపు. కలుపు. ఓకే, చేయి పట్టుకో. కొంచెం ముందుకు రా. ఈడ పట్టుకో. ఓకే, మంచిది. తల్లిదండ్రులకు ఇష్టం అదే పట్టుకో, పట్టుకో. నేను చెప్పినంత వరకు పట్టుకో. ప్రార్థన చేయాలంగా. అయ్యా, కొద్ది సంగీతం. తల్లిదండ్రులకు ఇష్టమే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టమే అని చెప్పి వాళ్ళే ఒకరి చేతులు ఒకరు కలిపి ఉన్నారు. ఈ కలిసిన చేతులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలాగును, కలిపిన కుటుంబాలు రెండు ఎల్లప్పుడూ కలిసి ఉండేలాగును వాళ్ళ మధ్యలో పరిశుద్ధ గంధం పెట్టి చేతుల మీద ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఎవరైనా ఒక సేవకులు ప్రార్థన చేయాలి. ఓకే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు ముచ్చుకోండి, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నీకు స్తోత్రాలు. మాధవారములో ఉంటున్నట్టి మరి ప్రత్యేకంగా నాయన మహేష్ కుమార్తె నాయన అనితను బట్టి కర్నూలు ప్రాంతంలో ఉంటున్నట్టి ప్రభువా నీ కుమారుని ప్రత్యేకంగా కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయములో మీ సన్నిధానములో దైవ సేవకుల మధ్య ప్రభువా ప్రత్యేకంగా వారు నాయన ఈ దినాన మీరు విడిగా ఉన్న వారిని ఒకరినిగా చేయటానికి వారి ఒప్పందాన్ని మీరు కుదిర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ ముందున్న కార్యక్రమాన్ని దైవ సేవకులను బలపరిచి స్థిరపరిచి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించటానికి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మళ్ళీ మీరు వెళ్ళచ్చు. మీరు ఓకే, మంచిది. మళ్ళీ పెద్దోళ్ళు చేతి కలిపినందుకు వాళ్ళకు కూడా వందనాలు. ఓకే, ఇంతవరకు ముసుగు అడ్డం ఉంది. మళ్ళీ పెండ్లి కుమారుడు ముసుగు ఎన్నికి వేసి ఆ అమ్మ ముఖాన్ని చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు, చప్పట్లు. తలకాయ పైకెత్తమ్మా. ఓకే, ఓకే, మంచిది. ఓకే, వాయిద్యాలు. ఓకే, ఇంతవరకు ముసుగు అడ్డం ఉండే. ఇది 2 పరలు ఉంది ముసుగు. ఆ ముఖము సరిగ్గా కనపడిందో లేదో పెళ్లి కొడుకి. ఇప్పుడు ఆయన చేతులతోనే ముసుగును వెనక్కి తొలగించి మళ్ళీ చక్కటి ఆ ముఖాన్ని ఆయన చూసి ఉన్నాడు. అయ్యా, మళ్ళీ ఈ అమ్మాయినా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి, అమ్మాయితో జీవితం అంతా గడిపేది ఈ అమ్మాయితోనే. బాగా చూడు, కొద్దిగా తలకాయ పైకెత్తు. ఇక్కడ చూడు, నువ్వెందుకు తలకాయ కింద దించుతావు? చూడు, ఆయన కలిసి చూడు, 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 అక్కడ చూడు, అక్కడ చూడు. ఈ అమ్మాయినా ఏం డౌట్ లేదు కదా? ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పు. ఏం లేదు కదా? ఓకే, మైకి చెప్పు. ఏం లేదు, ఈ అమ్మాయి.
అయ్యా మీరందరు సాక్షి. ఏమన్నాడు? ఈ అమ్మాయే అన్నాడు. కాబట్టి ఇంక ఏమి డౌట్ లేదు అంటున్నాడు. ఫస్ట్ మాట్లాడింది ఈ అమ్మాయే. ఏమి బట్టలు కొనిచ్చింది ఈ అమ్మాయే. ఏమి ఆయన బట్టలు పట్టించుకుంది ఈ అమ్మాయి కొరకే. పైకెక్కింది కూడా ఈ అమ్మాయి కొరకే. కాపురం చేసేది కూడా ఆ అమ్మాయి కొరకే. ఆ అమ్మాయి అంటున్నాడు. ఏం మంచిది, చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ప్రమాణాలు పలికిద్దాం. ఎమ్మకాలు చూసి చెప్పాలి నువ్వు. దగ్గర పెట్టుకో. కుమార్ అనే నేను అనితను వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టమే. ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు నిన్ను ప్రేమించి నీతోనే ఉండుననియు ఆరోగ్యమందును అనారోగ్యమందును సంతోషమందును దుఃఖమందును లేనియందును కెలిమియందును నీతోనే ఉండి నిన్ను ప్రేమించి నా ఇంటిలోను నా ఆస్తిలోను భాగస్వాముగా ఉంచుదుననియు పెద్దల ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఏం చేశావు? ప్రమాణం చేసి మర్చిపోకూడదు. దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ప్రమాణం చేసిన తర్వాత దాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రకారంగా నీ బిడ్డను నీ భార్యను ప్రేమిస్తూ ముందు కొనసాగాల. సరేనా? ఓకే అమ్మా, మైక్ దగ్గర పట్టుకో. అనితనే నేను కుమారుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టమే. ఇది మొదలుకొని నా జీవితాంతరము వరకు నీకు లోబడి నీతోనే ఉంటానని ఆరోగ్యమందును అనారోగ్యమందును సంతోషమందును దుఃఖమందును నీతోనే ఉంటానని దేవుని ఎదుట పెద్దల ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేస్తున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం చేశావు. కాబట్టి చేసిన ప్రమాణం మర్చిపోకుండా అలాగనే జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రమాణం ఎందుకు చేశావు ఆ ప్రకారంగా మీరు ముందుకి కొనసాగండి. ఓకేనా? ఓకే, మంచిదయ్యా. ప్రమాణం చేశావు. పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా గుర్తు తెచ్చుకున్నావా? తాళి తెచ్చుకున్నావా? అబ్బా, పెళ్ళికొడు తాళి తెచ్చుకున్నావంట. ఎక్కడుంది? జోలో ఉందా? తీగ బయటికి. చూసావా? ఈ కాలం పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు చూడు. ఈ కాలం పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు చూడు. తాళబొట్టు తీసుకొని ఒకటిసారి జోలు పెట్టుకొని వచ్చినాడు. చూడు, మళ్ళీ దీనికి పసు కూడా అంటించినాడు. ఓకే, త్వరగా అయిపోండి. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి క్రైస్తవులు భారతదేశాన్ని కూడా ప్రేమించాలి. తాళి బొట్టు కట్టాలని బైబిల్లో లేదు. అయినను మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశాన్ని గౌరవించే క్రైస్తవులు కాబట్టి తాళి కట్టి భారతదేశాన్ని మనము ప్రేమిద్దాం. భారీగా స్వీకరిస్తాడు. ఓకే, ఈ తాళి అనుబంధానికి గుర్తు. తాళి బంగారుది. పెళ్ళాం లాంటి భార్యగా, బంగారు లాంటి భార్యగా. అప్పుడప్పుడు నా భార్యగా బంగారు అంటే చాలు ఆయనకి ఎంత సంతోషమో. అప్పుడప్పుడు ఆయన కూడా బంగారు లాంటి భర్త అని అంటే ఆయన కూడా ఎంత సంతోషమో. అలాగే వాళ్ళు ముందు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. సేవకులు లేచి తాళి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ఆశీర్వదించి ఈ తాళిని ధరింపజేస్తాం. ఓకే, రండి అయ్యా. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరు తలనుంచుదాం. కట్టబడుతున్నటువంటి పుస్తే లేక తాలిబొట్టు దీని మీద పెద్దలందరూ అలాగే మీరు కూడా మీ మనసులో ఈ యొక్క వధువరుల యొక్క జంట స్థిరకాలము తుది శ్వాస వరకు ఉండాలని ప్రార్థిద్దాం. సకల శిష్యులకు కారణభూతుడైన మాత్మలగన మా తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన మీ ఉన్నతమైన మీ దివ్యమైన నామానికి శిరస్సు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలమందు జరుగుతున్న వివాహ వేడుకలో
వివాహముకు తరలి వచ్చిన వారందరినీ అధీనంలో ఉంచుకుని చక్కని మనస్సునిచ్చి చక్కని ఆలోచన ఇచ్చి ఈ నూతన వధవరులు తండ్రి జతపరచబడుచుండగా వారు హృదయపూర్వకమైన ఆశీస్సులు వీరి మీద ఉంచడానికి వాళ్ళకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వివాహము జరుగుతున్న ఈ తరుణములో ప్రతి వారం మా అందరి హృదయములో ఆనందము సంతోషముతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ఇక జతపరచబడుచున్న నూతన దంపతులకు భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఇదిగో ఈ దేశమును నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా ఇదిగో భారతదేశం పెట్టిన ఒక చట్టం ఉంది గనుక ఇదిగో ఈ యొక్క పుస్తెను తండ్రి నీ కుమారు ఇదిగో అనిత మెడలో కట్టి 3 ముళ్ళు వేసి ఆమెను చేరువచ్చిన సంఘము, సేవకులు, ఆత్మీయులు, బంధువులు, శ్రేయబులాసులందరి ఎదుట 3 ముళ్ళ బంధముగా స్థిరకాలం ఆమెని ప్రేమ అనురాగము కలిగి ప్రమాణపూర్వకముగా ఆమెను భార్యగా చేసుకున్నకు సిద్ధపడి ఇదిగో సంఘం ఎదుట నిలుచుండగా నీ బిడ్డలను పరసంబంధమైన దీవెనలు, యోలోక సంబంధం దీవెనలతో అంచెలంచెలుగా వర్ధిల్లమని ఇదిగో భూఫలము గర్భఫలమును దీవించమని అడుగుతూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాలోక రక్షకుడైన యేసు ప్రభు పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ఈయన తాళి కడుతూ ఉన్నాడు. ఈయన మిమ్మల్ని అడుగుతాడు, మీరు సెలవేనంటే సెలవే అని చెప్పేసి చేతులు పైకి ఎత్తండి. డాడీ హలో నాయనా సెలవేనా? నానా సెలవేనా? ఎక్కడ ఉన్నాడు ఆయన? సువన్ రాజు చేతులు పైకి ఎత్తండి. ఓకే సునీత అమ్మ 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 సెలవేనా? మామగారు సెలవేనా? మామగారు సెలవేనా? అత్త అత్త సెలవేనా? వచ్చిన వాళ్ళందరికి సెలవేనా? వచ్చిన వారందరికి సెలవేనా? అందరు చేతులు పైకి ఎత్తండి. మీ అందరికి సెలవు అయితే చేతులు పైకి ఎత్తండి. ఎస్ ఓకే, వాళ్ళందరికీ సెలవే కట్టమని వాళ్ళు అంటున్నారు. అమ్మ ఎవరన్నా ఒకరు సహకారంగా రండి అమ్మ. అమ్మాయికి వచ్చారా? ఎస్ ఓకే, దాని సరిగ్గా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామము కాలు ధరింపజేసి నా భార్యగా నిన్ను స్వీకరించుతున్నాను. ఆమేన్. పచ్చని తోటలాగా మీరు ఉండాలే, ఫలమిచ్చే చెట్టులాగా మీరు ఎదగాలే. పచ్చని తోటలాగా మీరు ఉండాలే, ఫలమిచ్చే చెట్టులాగా మీరు ఎదగాలే. ఫలమిచ్చే చెట్టులాగా మీరు ఎదగాలే. పచ్చని తోటకు నీళ్ళు అవసరం, దేవుని బిడ్డలకు వాక్యం అవసరం. పచ్చని తోటకు నీళ్ళు అవసరం, దేవుని బిడ్డలకు వాక్యం అవసరం. ఇనుట వల్ల విశ్వాసము కలుగును, ఇనుట వల్ల మంచి మనసు పుట్టును. ఇనుట వల్ల విశ్వాసము కలుగును, ఇనుట వల్ల మంచి మనసు పుట్టును. పచ్చని తోటలాగా మీరు ఉండాలి, ఫలమిచ్చే చెట్టులాగా మీరు. పచ్చని తోట తీసుకొని చేతులు పట్టుకోనండి. మీ మధ్యకి వస్తారు వాళ్ళు. పూలు మీరు అక్కడ వేసి వాళ్ళు దీవించుదురు, కానీ ఎవరు కూడా చల్లకండి. పచ్చని తోటలాగా మీరు ఉండాలి, ఫలమిచ్చే చెట్టులాగా మీరు ఎదగాలి. కళ్ళ చుట్టూ ఓలివ
తాళి తెచ్చాడంట, ధరింపజేశాడు. అలాగే దండలు కూడా తెచ్చాను అంటున్నాడు. ఓకే, ఈ పూల దండలు మళ్ళీ సువాసనకు సూచన. వాళ్ళ మధ్యలో ఎల్లప్పుడూ సువాసన కలిగి ఉండాలి, దుర్వాసన కాదు. సువాసన అంటే సంతోషంగా చక్కగా వాళ్ళు వర్ధిల్లాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. ఎవరైనా సేవకులు పూలదండల కోసం ప్రార్థన చేపిస్తారు. యువన పాస్టర్ గారు రండి. ప్రేమ కలిగిన దయగలిగిన మా తండ్రి, ప్రేమకు గుర్తుగా ఈ పూలమాలను వారు ధరించుకునిచుండగా దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నొగండి, ఇలా పనులు ఇంత తెల్లగా ఉండాలి. చూస్తే మీరు ఎవరన్నా. ఓకే ఓకే, పూలదండలు మీ చేతిలోనే ఉన్నాయి. వేయించుకునే వాళ్ళు మీకు ఎదురు బదిలే ఉన్నారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు తొందరగా వేయండి. వాళ్ళ కొరకు అందరు సపోర్ట్లు కొట్టి ఆహ్వానం పలుకుతారు. ఏంటి, ఎవరు ఇష్టమో అదేంటి. ఓకే అన్న, సపోర్ట్లు. కుమార్కి చాలా ఇష్టంగా ఉంది, ప్రేమంగా ఉంది. అందుకు పూలదండ వాళ్ళ భార్యకి వేశారు. అలాగే పూలదండలు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పూలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు మీ మధ్యలోకి వస్తారు. దింపు, వాళ్ళిద్దరిని దింపు. మళ్ళీ ఎదురు బదులు నిలబడండి. ఎదురు నిలబడండి. ఇప్పుడు సుమారు 3 సార్లు తల మీదకి పూలు వేస్తాడు. 2 చేతులు తెలుసుకో. ఓకే, తండ్రి ఇద్దరు అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఇంకా పైకెత్తు, ఇంకా పైకెత్తు కుమారు. అక్కడ చూడు కుమారు, ఇంకా పైకెత్తు. ముందు మొక్క మీద కుమారుని పైకి వస్తుంది, పైకి సన్న వస్తుందా. పరిశుద్ధ నామములో ఓకే, నువ్వేమ్మా 3 సార్లు. వంగ కుమారు హైట్గా ఉన్నాడు.
అనిత కొద్ది మామూలు అక్కడ చూడు చూడండి కుమారు బాగా వంగుతున్నాడు అనితకు సహకరిస్తున్నాడు మరొకసారి ఇడుతామ్మా ఇడుచు ఒక ముందు ఇడుతామ్మా ఒక ముందు ఇడుచు ఇద్దరు మంచిగా ఒకసారి వేసుకోండి చూద్దాం ఓకే వేసుకోండి ఓకే సేవకులు వేద్దాం సేవకులు అందరూ రండి ప్రార్థన చేద్దాం అందరూ చేద్దాం ఓకే మోకరించి అందరూ అటు ఈ పక్క మాకెళ్ళి మోకరించి ఈ పక్క మా పక్క జీవం కలిగిన మా ప్రభువా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అనిత వివాహం విషయంలో క్షేమకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము శేష ప్రమాణములు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా వాళ్ళ జీవితంలో చక్కగా వర్ధిల్లే భాగ్యమును మీరు దయచేయండి. ఒకరికొకరు ప్రేమ, ఒకరికొకరు సంతోషము, ఒకరికొకరు ఐక్యత కలిగి, ఒకరికొకరు తగ్గించుకొని, ఒకరికొకరు మనసు కలిగి చక్కగా వర్ధిల్లే భాగ్యమును దయచేయండి. ప్రార్థనలోను వాక్యములోను దేవుని సన్నిధికి వెళ్ళే విషయములోను వాళ్ళిద్దరూ చక్కగా వర్ధిల్లే భాగ్యం దయచేయమని, చక్కటి గర్భఫలముతో వాళ్ళని వర్ధిల్లింపజేయమని, వాళ్ళ ద్వారా తండ్రి సోనరాజు కుటుంబానికి సంతోషము కలగాల, మహేష్ భీమన్న వాళ్ళ కుటుంబాలకు సంతోషము కలగాలి, పెళ్లి చేసిన సేవకులకు సంతోషము కలగాలి, వచ్చిన వాళ్ళందరికీ సంతోషము కలుగులాగును చక్కగా వాళ్ళు వర్ధిల్లి దేవుని చేసి అడిగేడుకుంటూ అత్యంతలేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కుమారుడైన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసము సన్నిధి దంపతులకును ఆ రెండు కుటుంబాలకును వచ్చిన బంధుమిత్రులకును సకల పరిశుద్ధులకును రక్షణ, దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిలబడతారు వాళ్ళు, మీరు కూడా అందరూ అయ్యండి, నిలబడండి. వాళ్ళు సెంటర్లో వస్తారు.